to the channel. In this video, you are going to learn 9th class 6th lesson Deekshaku Siddham Kandi grammar part. I will break it down step by step in a very easy method. So don't skip the video, watch till the end because every point is important for your exam preparation. Let's get started. కింది పేర చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఆంగ్లేయుల రాకకు ముందు మన భారతదేశంలో కరపత్రాలు లేవు. ఆధునిక కాలంలో ప్రతిరోజు మనం కనీసం ఒక కరపత్రమైనా చూస్తున్నాం. ఒక సమాచారాన్ని లేదా ప్రత్యేక అంశాలను అందరికీ తెలపడమే కరపత్రం ప్రధాన ఉద్దేశం. కరపత్రంలో సాధారణంగా వాడుక భాష ఉంటుంది. కరపత్రాలు వేసిన వాళ్ళు, రాసిన వాళ్ళు పేర్లు కానీ, ముద్రణాలయం పేరు కానీ కరపత్రాల్లో ఉండాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక ప్రయోజనాలున్న అంశాలను సామాన్య ప్రజానికానికి చేరవేయడాన్ని కరపత్రం ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుంది. కరపత్రం మనిషికి భావస్వేచ్ఛకు సంకేతం. ప్రశ్నలు. పై పేరాకు శీర్షిక నిర్ణయించండి. కరపత్రం అనే శీర్షిక లేదా కరపత్రాల ప్రయోజనం అనేవి సరిగ్గా సరిపోతాయి. కరపత్రాలు మన దేశంలో ఎప్పటి నుండి ఉన్నాయి? ఆంగ్లేయుల రాకకు ముందు మన భారతదేశంలో కరపత్రాలు లేవు. ఆధునిక కాలంలో ప్రతిరోజు మనం కనీసం ఒక కరపత్రమైనా చూస్తున్నాం. కరపత్రాలు ఎందుకు? ఒక సమాచారాన్ని లేదా ప్రత్యేక అంశాలను అందరికీ తెలపడమే కరపత్రం ప్రధాన ఉద్దేశం. కరపత్రాలు ఎట్లా ఉండాలి? మనిషికి భావస్వేచ్ఛకు సంకేతం, వాడుక భాష అందులో ఉండాలి, మరియు కరపత్రాలు వేసిన వాళ్ళు, రాసిన వాళ్ళు పేర్లు కానీ, ముద్రణాలయం పేరు కానీ కరపత్రాల్లో ఉండాలి. పై గద్యం ప్రకారం ఎక్కువగా వేటికి చెందిన కరపత్రాలు చూస్తున్నాం? ప్రభుత్వం సంక్షేమ పథకాలు, సామాజిక ప్రయోజనాలున్న అంశాలు సామాన్య ప్రజానికానికి చేరవేయటానికి కరపత్రం ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడుతుందని చూస్తున్నాం. పదజాలం. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలకు అర్థాలు రాస్తూ సొంత వాక్యాల్లో ప్రయోగించండి. ఆయన అహర్నిశల ఆరాటమును తీరని ఆవేదనగానే మిగిలిపోయినది. అహర్నిశల అన్న పదానికి అర్థం పగలు, రాత్రి. గాంధీ అహింస మార్గంలో లక్ష్యాన్ని సాధించాడు. లక్ష్యం పదానికి అర్థం గమ్యం, గురి. తెలంగాణ జనత ధర్మయుద్ధం సాగిస్తున్నది. జనత పదానికి అర్థం ప్రజా సమూహం. ఇచ్చిన వివరణలకు సరిపడే జాతీయాలను బ్రాకెట్లో ఇవ్వబడిన వాటి నుండి ఏరి వాటికెదురుగా ఉన్న వాటితో జత చేయండి. ఇక్కడ జాతీయాలు మరియు వాటి అర్థాలు ఇవ్వడం జరిగింది. తిలోదకాలు ఇవ్వడం అనగా ఆశలు వదులుకొనడం. ఉక్కుపాదం మోపడం అనగా బలవంతంగా అణిచివేయడం. కట్టలు తెంచుకోవడం అనగా మితిమీరిపోవడం. ఏ ఎండకా గొడుగు అనగా అవకాశవాదం అని అర్థం. వ్యాకరణాంశాలు. కింది వాక్యాల్లో సంధి పదాలను గుర్తించి ఆ పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి. కోపోద్రిక్తులైన కార్యకర్తలను హింసకు తెగబడకుండా కట్టడి చేశారు. కోపోద్రిక్తులు. కోప ప్లస్ ఉద్రిక్తులైన. గుణసంధి. గుణసంధి సూత్రం ఏంటి? ఆకారమునకు ఈ ఉ రూలు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ ఆర్లు ఏకాదేశం అవుతాయి. దాన్ని గుణసంధి అంటారు. ఇక్కడ ఏ ఓ ఆర్లు అనగా గుణములు. నమ్మిన సిద్ధాంతం కోసం గొప్పవారు ప్రాణాలు అర్పించడం చూస్తూనే ఉన్నాం. ప్రాణాలు అర్పించడం, ప్రాణాలు ప్లస్ అర్పించడం. ఉత్వసంధి. ఉత్వసంధి సూత్రం ఉత్తునకు అచ్చు పరమైతే సంధి తప్పక జరుగుతుంది అనగా నిత్యం జరుగుతుంది అని అర్థం. మొదటి పదంలోని చివరి అచ్చు ఉకారము మీద ఏదైనా అచ్చు వచ్చి చేరితే సంధి తప్పక జరుగుట. సత్యహింసలు పాటించడం ద్వారా సమాజ శాంతికి బాటలు వేయవచ్చు. సత్యహింసలు, సత్య ప్లస్ అహింసలు
సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊరులకు అవే అచ్చులు అనగా సవర్ణాచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా రావడమే సవర్ణ దీర్ఘ సంధి అంటారు. సమాస పదాలకు చెందిన కింది పట్టికను పూరించండి. భక్తి ప్రపత్తులు, భక్తియు ప్రపత్తియు ద్వంద్వ సమాసం. ధర్మయుద్ధం, ధర్మం కొరకు యుద్ధం చతుర్థి సమాసం. రక్తపాతం, రక్తం యొక్క పాతం షష్ఠి సమాసం. శాంతి సందేశం, శాంతి యొక్క సందేశం షష్ఠి సమాసం. 4 ఎకరాలు, 4 ఎకరాలు ద్విగు సమాసం. కింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి. వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు. వేలాది యువకులు కారాగారాలకు వెళ్ళారు. వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొన్నారు మరియు కారాగారాలకు వెళ్ళారు. గాంధీ విధానాలను ఆచరించాలి. గాంధీ విధానాల ద్వారా మంచిని సాధించాలి. గాంధీ విధానాలను ఆచరించాలి మరియు మంచిని సాధించాలి. This is all about the grammar part of 9th class 6th lesson. I hope you all understood. Thanks for watching. Please do like, share and subscribe.